మార్నింగ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ పేరెంట్స్. 9వ తరగతి ద్వితీయ భాష తెలుగు. ఉడతా భక్తి గోన బుద్ధారెడ్డి రచించారు. ఉడతా భక్తి అయితే లెసన్ చెప్పుకోవడం జరిగిందమ్మా. నిన్న మన గ్రామర్ పార్ట్స్ కూడా కొన్ని వ్యాకరణాంశాలు చెప్పుకున్నాము, విశేషణాల గురించి మరియు ఖాళీల గురించి, మరి సొంత వాక్యాలు వివరించాను, మరి విభక్తులు కూడా చెప్పడం జరిగింది. ఇక ఈరోజు క్రియాపదాలు కింద గీయండి అంటూ ఇవ్వటం జరిగింది. ఇక్కడ కింది వాక్యాలు చదవండి, క్రియాపదాల కింద గీత గీయండి అన్నట్టు. భూత భవిష్యత్ వర్తమానాల కాలం నుంచి తెలియజేసేది భూత భవిష్యత్ వర్తమాన కాలాలు. ఓకే, ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. ఇక్కడ చూడండి, క్రియ అంటే పనిని తెలియజేసేది. ఫస్ట్ ప్రజెంట్ మనకి ఏమి ఇచ్చారంటే క్రియ. ఓకే, క్రియాపదాలు ఇచ్చారు, దాని తర్వాత వివరిస్తామా. ఇక్బాల్ బంతి ఆట ఆడుతున్నాడు. ఇక్బాల్ బంతి ఆట ఆడుతున్నాడు. ఫస్ట్ ఇక్బాల్ క్రియను కనిపెట్టాను. ఇక్బాల్ అంటే నామవాచకం. ఓకే, ఇక్బాల్ బంతి ఆట, బంతి కూడా నామవాచకమే. ఓకే, ఆట కూడా అదే. ఆడుతున్నాడు, ఇక్కడ క్రియ ఏదమ్మా, అన్ని నామవాచకాలు. ఇక్కడ ఏంటి క్రియ? ఆడటం, తినడం, ఉరకడం, పరిగెత్తడం, ఇవన్నీ కూడా క్రియాపదాలు. నెంబర్ 2, అనిత పాట పాడింది. అనిత పాట పాడింది. పాడింది అనేది ఏంటమ్మా? క్రియ. అనిత పాట పాడింది. ఓకే, అమ్మ రేపు కొత్త బట్టలు కొని తెస్తుంది. అమ్మ రేపు కొత్త బట్టలు. అమ్మ రేపు కొత్త బట్టలు కొని తెస్తుంది. కొని తేవడం అనేది క్రియ. ఓకే, అమ్మ రేపు కొత్త బట్టలు కొని తెస్తుంది. కొని తెస్తుంది అనేది క్రియ. మరి కోతి కొబ్బరి చెట్టు ఎక్కుతూ ఉన్నది. కోతి కొబ్బరి చెట్టు, కోకోనట్ ట్రీ, కొబ్బరి చెట్టు ఎక్కుతుంది. ఎక్కుతూ ఉంది. క్రియ. ఎక్కుతూ ఉంది అనేది క్రియ. బడి నుండి పిల్లలు విహారయాత్రకి వెళ్ళారు అనేది క్రియ ఇక్కడ. ఓకే, కవిత వచ్చేవారం పోతుంది అనేది క్రియ. అంటే ఇక్కడ చూడండి అన్న, క్రియలు ఇక్బాల్ బంతి ఆట ఆడుతున్నాడు అనేది క్రియ. అనిత పాట పాడింది అనేది క్రియ. అమ్మ రేపు కొత్త బట్టలు కొని తెస్తుంది అనేది క్రియ. కోతి కొబ్బరి చెట్టు ఎక్కుతూ ఉంది. ఎక్కడం అనేది క్రియ. ఓకే, మరి ఇక్కడ వెళ్ళారు అనేది కూడా క్రియ, పోతుంది అనేది
వర్తమాన కాలాన్ని ప్రజెంట్ టెన్స్ అని, భూతకాలంలో జరిగిపోయిన దాన్ని పాస్ట్ టెన్స్, జరిగిపోయిందంటే పాస్ట్ టెన్స్ అని అంటాము. సరే, మరి ఇక్కడ మనకి ఏమేమి పదాలు ఉన్నాయో చూడండి. ఇందులో ఏమి ఇచ్చారు? జరిగిన పని, జరిగిన పని అయితే జరిగిపోయింది. భూతకాలం జరిగిన పని, జరిగిన పని, జరిగిన పనిలో ఏమేమి ఉండాలా? పాడింది, వెళ్ళారు. పాడింది, నెంబర్ 2 వెళ్ళారు. రెండు కూడా అయిపోయింది అమ్మ. అది పాడేశారు, ఎప్పుడు జరిగిందో పాస్ట్ టెన్స్. నెక్స్ట్ జరుగుతున్న పని, జరిగిన పని ఇది జరుగుతున్న పని. జరుగుతున్న పని అంటే వర్తమాన కాలం. జరుగుతున్న పని వర్తమాన కాలం. ఈ వర్తమాన కాలంలో ఏమి ఇచ్చారు? మనము ఆడుతున్నారు, ఎక్కుతూ. ఇక్కడ చెట్టు ఎక్కుతుంది, కోతి చెట్టు ఎక్కుతుంది. కాబట్టి ఫస్ట్ ఆడుతున్నారు. ఫస్ట్ ఏంటమ్మా? ఆడుతున్నారు. వర్తమాన కాలం, ప్రజెంట్ జరుగుతున్నటువంటి పనిని తెలియజేసేది వర్తమాన కాలం. ఎక్కుతున్నారు, ఎక్కుతూ. ఓకే, నెక్స్ట్ జరగబోయే పని, భవిష్యత్ కాలం. జరగబోయే పని, జరగబోయే పని. జరగబోయే పని అంటే ఫ్యూచర్. ఫ్యూచర్ ఏముందమ్మా? మనము ఏమి ఇచ్చాము? అక్కడ ఇచ్చాము చూడండి. కొని తెస్తుంది, కొని తెస్తుంది. ఇంకా కంప్లీట్ కాలేదు. రేపు సంగతి కొని తెస్తుంది. లాస్ట్ లో ఏమైనా పోతుంది. కవిత వచ్చే వారం ఊరికి పోతుంది, గుడికి పోతుంది, బడికి పోతుంది. వచ్చే వారం పోతుంది, ఇంకా కాలేదు. పోతుంది అనేది జరగబోయేటువంటి కాలం. ఓకే, చూడండి అమ్మా. భూతకాలంలో జరిగిపోయినటువంటి కాలాన్ని తెలియజేసేది, క్రియని, పనిని తెలియజేసేది భూతకాలము. వర్తమాన కాలంలో జరుగుతున్నటువంటి పనిని తెలియజేసేది. భవిష్యత్తు కాలం జరగబోయే పనిని తెలియజేసేది. భూత, భవిష్యత్తు, వర్తమాన కాలాలు. వాటిని ఏమంటారు? పాస్ట్ టెన్స్, ప్రెజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. ఓకే, నెక్స్ట్ మీ యొక్క పుస్తకంలో ఇచ్చింది చూడండి అమ్మా. పట్టికను నింపారు కదా. ఆ పదాలను పట్టిక అంటే ఇప్పుడు 3 పదాలు చెప్పారు కదమ్మా. భూత, భవిష్యత్తు, వర్తమాన కాలం. అవే ఆ పదాల్లో తేడాన్ని గమనించండి. అవి ఏ కాలాన్ని చెప్తున్నాయి అన్నారు. కాలాన్ని కూడా వివరించారు. పాడింది, వెళ్ళాలి పదాలు జరిగిపోయిన పని గురించి తెలుపుతాయి కదా. ఇట్లా జరిగిపోయిన పని గురించి తెలిపేదాన్ని భూతకాలం అని అంటాము. ఆడుతున్నాడు, ఎక్కుతూ ఉన్నది. ఈ పదాలు జరుగుతున్న పనిని తెలుపుతాయి కదా. ఇట్లా జరుగుతున్న పని గురించి తెలిపేదాన్ని వర్తమాన కాలం అని అంటాము. తెలుస్తుంది, పోతుంది. ఈ పదాలు జరగబోయే పనిని తెలుపుతాయి కదా. ఇట్లా జరగబోయే పని గురించి తెలిపే పదాన్ని భవిష్యత్తు కాలం అని అంటాము. సరే, కింది వాక్యాలను చదవండి. ఏ కాలంలో ఉన్నాయో రాయండి. చూడండమ్మా, ఈ బిట్టు కింది వాక్యాలు చదవండి. ఏ కాలం ఉన్నాయో రాయండి అన్నారు. ఫస్ట్ ఆదిత్య రేపు హైదరాబాదు వెళ్తాడు. చూడండమ్మా, ఆదిత్య రేపు హైదరాబాదు వెళ్తాడు అనేది మనకు వాక్యం ఇచ్చారమ్మా. నేను భూతకాలము, భవిష్యత్తు కాలము, వర్తమాన కాలము చెప్పాను. మరి ఇప్పుడు ఆదిత్య రేపు హైదరాబాద్ వెళ్తాడు అనేది ఏ వాక్యమమ్మా? వెళ్ళాడా? వెళ్ళలేదు. భూతకాలం. వెళ్ళిపోతే భూతకాలం. వెళ్తున్నాడా? వర్తమాన కాలం. వెళ్తాడు, ఇంకా వెళ్ళలేదు, రేపటి సంగతి. అంటే ఏమి? భవిష్యత్తు కాలము. ఇక్కడ ఏంటమ్మా ఆన్సర్?
వర్తమాన కాలము. ఓకే, చదువుతున్నది, చదివేసింది, చదువుతుంది. మూడు ఇందులో వస్తాయి. చదువుతున్నది అంటే ప్రజెంటేషన్, ప్రజెంట్ మీన్స్ వర్తమాన కాలం. ఓకే, నెంబర్ 4 ఆయేషా కథ రాసింది. చూడండి అమ్మ, ఆయేషా అనేది నామవాచకం, కథ కూడా అదే. రాసింది, రాస్తుంది, రాస్తుంది. మూడు ఉంటాయి ఇందులో, భూత, భవిష్యత్తు, వర్తమాన కాలం. రాసింది అంటే అయిపోయింది అంటే రాసేసింది అంటే ఏంటి? భూతకాలం. ఓకే, పాస్ట్ టెన్స్, జరిగిపోయిన కాలాన్ని తెలియజేసేది ఏ కాలము? భూతకాలము. ఓకే, భూతకాలము. నెంబర్ 5 రజియా బొమ్మలు గీస్తున్నది. రజియా ఏం చేస్తుంది? రజియా బొమ్మలు గీస్తున్నది. గీస్తున్నది ఏదమ్మా? రాసింది భూతకాలం, ఇక్కడ గీస్తున్నది అంటే అయిపోయింది. గీస్తున్నది అంటే గీసేసిందా? కాదు కదా. గీస్తున్నది అంటే ఏంటి? జరుగుతున్న పనిని తెలియజేసేది వర్తమాన కాలము. ఓకే, పనిని క్రియని మూడు వైపులు, భూతకాలంలో, భవిష్యత్తు కాలంలో, వర్తమాన కాలంలో తెలియజేస్తే వాటిని కాలాలు అంటారు. మనకి చలికాలం, ఎండాకాలం, వర్షాకాలం ఎలా ఉందో ఆ కాలాలు కాదు, ఆ కాలాలను సూచించేదే భూత, భవిష్యత్తు, వర్తమాన కాలం. వర్షాకాలం అయిపోయింది అంటే ఇప్పుడు మనకి ఏవో కాలం వస్తుంది? చలికాలం వస్తుంది. అట్లా జరిగిపోయి చెప్పేదేమో భూతకాలం, జరుగుతున్న కాలాన్ని చెప్పేదేమో వర్తమాన కాలం, జరగబోయే కాలాన్ని చెప్పేదేమో భవిష్యత్తు కాలం. ఓకే, నెంబర్ 6 రాబర్ట్ ఆటల పోటీకి పోతాడు. రాబర్ట్ ఆటల పోటీకి పోతాడు. చూడండి, ఇక్కడ పోతాడు, వెళ్ళాడా, వెళ్తున్నాడా? రెండు జరగకుండా పోతాడు. అది అయ్యింది, పోతాడా వెళ్తాడా లేదో తెలియదు. కానీ ప్రజెంట్ అనుకున్నటువంటి వర్డ్ కాబట్టి, మాట కాబట్టి పోతాడు అంటే భవిష్యత్తు కాలం తెలియజేస్తుంది. పోతాడు అనే పదం ఏం తెలియజేస్తుంది? భవిష్యత్తు కాలం. భవిష్యత్తు అంటే ఎండాకాలం వస్తుంది అని అంటాం కదా. చలికాలం తర్వాత ఏమొస్తుంది? ఎండాకాలం వస్తుంది కానీ ఎప్పుడు వస్తుందో తెలియదు. అట్లనే పోతాడు, ఎప్పుడు పోతాడో తెలియదు. కానీ భవిష్యత్తు కాలం, దాన్ని ఏమంటాము? భవిష్యత్తు కాలం అని అంటాము. ఓకే, భవిష్యత్తు కాలం. మొత్తానికి మనము కాలాలన్నీ వివరించామమ్మా. క్రియను, పనిని ఏదైతే తెలియజేసేది ఉంటుందో అవి ఏ రూపాల్లో తెలియజేసేది భూతకాలం, భవిష్యత్తు కాలం, వర్తమాన కాలాలు ఇలా చెప్పుకున్నాము. మరి ఇంతకు ముందు కూడా మనం ఏం చెప్పాము? ఖాళీ పూరించమని, మరి వ్యాకరణ విశేషాలు, గుణాలు, భాషా భాగాలు, గుణాలను తెలియజేసేది విశేషణం అని చెప్పుకున్నాము. భాషా భాగాలు చెప్పుకున్నాము. పేర్లు ఏదైతే
कवि रहता। और तुलसीदास कौन सा भक्त है बेटा? राम का भक्त था। मीराबाई कृष्णोपासक कवियों में एक है, कवयित्री इनो कृष्णोपासकनी है। और वृंद का नाम, पूरा नाम क्या है बेटा? वृंदावन दास। इनका पूरा नाम वृंदावन दास। वृंद का पूरा नाम वृंदावन दास कहते हैं। इनका वृंदावन दास। इनका रचना कवियों में वृंद मध्यकालीन युग के सरल सुबोध एवं प्रभावपूर्ण कवियों में प्रथम श्रेणी में गिने जा सकते हैं। कल बताया ना बेटा, वृंद कैसा कवि है? मध्यकालीन युग के कवि है। कौन सा युग के है बेटा? मध्यकालीन युग के कवि है बेटा। मध्यकालीन युग के कवि है। इनका रचना, इनका दोहे कैसा रहता? सरल सुबोध प्रभावपूर्ण दोहे में लिखने में इन्हों प्रथम श्रेणी में गिने जाते हैं। इनको प्रथम श्रेणी में गिने जाते हैं। प्रथम श्रेणी में गिने जाते हैं। प्रथम श्रेणी बोले तो फर्स्ट। इनका जैसा कोई, इसका तुलना किसी से भी नहीं कर सकते। इतना अच्छा दोहे लिखते हैं, प्रभावपूर्ण होता। इसका कविता कैसा रहता? इनका दोहे प्रभावपूर्ण रहता। इसका प्रभावपूर्ण दोहे में कोई भी इनसे तुलना नहीं कर सकते। फर्स्ट नंबर 1 कौन है? वृंदावन दास है। इनका कविता क्या है बेटा? इनका कविता क्या है? रचनाएं वृंद विनोद सत्साई, नीत सत्साई, गायक सत्साई, भाव पंचशिका, वचनिका, पदन, पवन पचीसी, इनकी रचनाएं हैं। कल कवि के बारे में जानकारी दी ना बेटा। और एक बार बोल रहे, वृंद मध्यकालीन युग के सरल सुबोध एवं प्रभावपूर्ण कवियों में प्रथम श्रेणी में गिने जा सकते हैं। उनका प्रभाव जनमानस पर जनता की जितना किसी मंच के कवि का श्रोताओं पर बढ़ता है। वृंद का पूरा नाम है वृंदावन दास, परंतु कविता करते हुए इन्होंने अपने को वृंद कहा है। इन्होंने कविता लिखते लिखते इनका नाम वृंद बोल के पुकारा जाता है। इनका जन्म बिकनौर के मेंढता नामक स्थान पर हुआ। इनका जन्मस्थल कहाँ हुआ? बिकनेर के मेंढता नामक गांव में हुआ। मेंढता नामक गांव में इनका जन्म हुआ बेटा। इनका जन्म हुआ। इन दोहों में व्यक्ति अथवा समाज सुधार, जीवन आदर्शों आदि का बहुत ही सरल भाषा में वर्णन किया गया है। वृंद के दोहे हिंदी साहित्य की अमूल्य निधि है। वृंद के दोहे कैसा रहता है? हिंदी साहित्य में अमूल्य बोले तो बहुत मूल्यवान। वृंद की रचना शैली मुक्तक है। इनकी शैली में गंभीरता अथवा जटिलता नहीं है। जो कुछ कहा गया है वहाँ हृदय स्पर्श और प्रभावपूर्ण रहता है। प्रस्तावन प्रसंग बुरे लगत सिक्के वचन ये बिचारी आप, करवे बेसज बिस पिए मिटाई ना तब को ताप। सिर के वचन कैसे होते बेटा? सिर के वचन सभी को बुरे लगता है। अच्छाई बोले तो कोई भी नहीं सुनते। बुरे वचन मन को लगता है। सिर के वचन कैसा रहता? मन को कड़वा रहता। दवा भी बीमार मिटाने के लिए दवा कैसा रहता बेटा? बहुत कड़वा रहते ना। वो कड़वा दवा पीना बोले तो ना मन नहीं लगता, मगर वो बीमार मिटाते, बीमार को दूर करते। वो कड़वा दवा ही बीमार को दूर करते। इसलिए सिख वचन भी, अच्छे वचन भी मन को ऐसी लगता, अच्छा नहीं दिखता। हमारे जीवन में सीख के वचन का बड़ा महत्व है, मगर सीख के वचन नहीं सुनते, अच्छाई को ग्रहण नहीं करते, बुराई को ग्रहण करते। क्या बोले तुलसीदास? हमसा कैसा रहता बेटा? हमसा अच्छाई को ग्रहण करते, बुराई को छोड़ देते। हम दूध रखे तो क्या करते? हमसा मालूम है ना सभी को स्वाद, वो क्या करते? दूध को रखे तो दूध में
में से दूध को पानी को अलग कर देते, उसमें से अलग करके दूध को ग्रहण करते, पानी को छोड़ देते। बोले तो दूध क्या है? दूध अच्छाई है, और पानी क्या है? बुराई। अच्छाई को छोड़ देके बुराई को ग्रहण कर लेते, ऐसी रहते। अच्छाई को ग्रहण करके बुराई को छोड़ देता, इसलिए सिख वचन सभी को बुरा लगता है। ओके, अब देखो नैतिक मूल्यों के बारे में वृंदावन दास इस दोहे में कहे। लेसन का नाम क्या है बेटा? वृंद के दोहे। वृंद के दोहे, वृंद के दोहे। कौन लिखे बेटा? वृंद लिखे। नीकी पे टीकी लगे, बिन अवसर की बात, जैसे बर्बाद युद्ध में नहीं सिंगार सुहाग। क्या बोल रहे हैं वृंद? नीकी पे टीकी। नीकी बोले तो अच्छाई बेटा, नीकी बोले तो अच्छाई, अच्छाई। नीकी बोले तो अच्छाई। नीकी पे टीकी लगे, बिन अवसर की बात, जैसे बंधन युद्ध में नहीं सिंगार सुहाग। सिंगार बोले तो श्रृंगार, सिंगार। सिंगार बोले तो श्रृंगार। क्या बोल रहे वृंद इधर? बात नेकी पे टीकी लगे, बोले तो बात अच्छी होने पर भी यदि बिना संदर्भ के कही जाए। बात अच्छा है तो बोले बात अच्छी होने पर भी यदि क्या करना? बिना संदर्भ के कही जाए। बिना संदर्भ के साथ नहीं, बात ज्यादा नहीं करना, सुनना ज्यादा, बात करना कम करना बेटा। सुनना ज्यादा, सुनना, बात करना कम करना। ज्यादा बात करें तो किसी को भी अच्छा नहीं लगता है, लोग हमेशा करते रहते, बोलते ऐसा। कितना अच्छी बातें बताओ। बात अच्छी होने पर भी यदि बिना संदर्भ के समय में बात करना, संदर्भ के समय आने पर बोलना, संदर्भ के कही जाए। नीकी पे टीकी लगे, बिन अवसर की बात, बिन अवसर की बात संदर्भ के समय नहीं कही जाए। तो जैसे बरनात युद्ध में नहीं सिंगार सुहाग। क्या बोल रहे? तो वहाँ टीकी मालूम होता है युद्ध के समय यदि क्या करते? श्रृंगार के बात करते। युद्ध के समय उधर जोर से युद्ध चल रहा, वो समय पे श्रृंगार के बात नहीं कर सकते ना, वो अच्छा नहीं है ना। समय संदर्भ आने पर संदर्भ के अनुसार बात करना बोल रहे। इसका मतलब क्या है बोले तो वृंदावन दास बोल रहे बात अच्छी होने पर भी बिना संदर्भ के बात नहीं करना। युद्ध हो रहा, जोर से युद्ध के समय श्रृंगार की बात, श्रृंगार रस की बातों की जाए तो वह अच्छी नहीं दिखता, अच्छी नहीं लगता। सही समय में सही बात करना बोल के इसका दोहे का तात्पर्य है बेटा। और एक बार बताते, नीकी पर टीकी लगाई, बिन अवसर की बात, जैसे बर्तन युद्ध में नहीं सिंगार सुहाग। क्या बोल रहे दो? इस दोहे में बात अच्छी होने पर भी बिना संदर्भ के कही जाए, नहीं करे तो वह टीकी मालूम होता है। युद्ध के समय यदि श्रृंगार रस की नहीं की जाए तो कहा अच्छी नहीं दिखता, अच्छी नहीं लगता। इसलिए सही बात पर, संदर्भ पर, उसका सही समय पर सही बात करे तो शोभा होता है, नहीं तो शोभा नहीं होता बोले। दूसरा पोएम देखो, दोहे। प्राण तुषा करके रहे, तोरे हूँ जलपान, पीछे जल भर साहस गढ़, ढारे मिलत ना प्राण। और देखो इसमें क्या, इसीलिए बोलेगा कैसा है नो प्रथम श्रेणी। कौन सा दोहे लिखने में प्रभावपूर्ण, हमारे ऊपर प्रभाव डालता। इसका दोहे सुने तो हमारे ऊपर प्रभाव डालता, इसलिए प्रभावपूर्ण दोहे लिखने में इनका प्रथम श्रेणी दिए। प्रथम
दिया गया। प्राण तृषातर, प्राण बोले तो प्राण, प्राण तृषातर, प्राण बोले तो प्राण, ओके हमारा प्राण, तृषातर प्यास, प्यास, तृषातुर, तृषातुर बोले तो प्यास, त्रस्ती। प्राण तृषातुर के रहे तेरे हूँ जलपान, पीछे जलभर सहस घट ढारे मिलत ना प्राण। सहस बोले तो सहस, थाउजेंड्स, सहस, सहस, सहस्र, ओके सहस्र, थाउजेंड्स, थाउजेंड बार। प्राण तुषार के रहे तोरे हूँ जलपान, पीछे जलभर साहस गड्ढारे मिलत ना प्राण। क्या बोल रहे हैं इसमें? प्राण तुषार के प्यास से प्राण चले जा रहे, बहुत प्यास लग रही, मुझे पानी नहीं मिल रही। प्राण तुषार के रहे, प्राण चले जा रहे प्यास से, प्यास के मारे प्राण चले जा रहे, मगर थोड़ा ही जलपान, थोड़ा ही पानी मिले तो क्या होता, जल मिले तो थोड़ा ही ऐसा एक बूंद भी मुंह में लगाए तो थोड़ा सा हल्का हो जाता, मगर थोड़ा ही पानी नहीं मिले। पीछे जल भर साहस गट ढारे मिलत ना प्राणे, प्यास से प्राण चले जा रहे, जब थोड़ा सा एक बूंद भी पानी नहीं मिले, प्राण चले जाने का बाद पीछे जल भर सहस्र गट, प्राण चले जाने का बाद सहस गट, थाउजेंड घड़े का पानी लाके दिए तो क्या फायदा है? प्राण चले जा रहे, फिर लौट के आते प्राण? जान नहीं आते ना, जान समय एक ही जैसा है। समय आज का समय आता, आज क्या है 19 सितंबर, 1900 सितंबर, और फिर नहीं देखते, हम देखते 2020 19 सितंबर, फिर बाद में नहीं आता, खोया हुआ समय हाथ नहीं लौट आता। इसलिए प्राण भी वैसी चाहिए बेटा, खोया हुआ प्राण लौट नहीं आता। क्या बोल रहे इसमें दोहे में? प्राण तृषा करके रहे, प्राण चले जा रहे प्यास के मारे, मगर थोड़ा सा बूंद ही, तोरे ही बोले तो थोड़ा सा जलपान, पीछे जलपान बोले तो प्राण चले जाने का बाद घड़े घड़े, थाउजेंड घड़े से पानी लाके दिए तो प्राण लौट नहीं आता, जान नहीं आता बोल के कवि बोल रहे। ढारे मिलत ना आता बोले तो प्यास से प्राण चले जा रहे, जब एक बूंद भी थोड़ा सा पानी भी नहीं मिले, प्राण चले जाने का बाद घड़े घड़े पानी लाके दिए तो वो फायदा नहीं बोले। तो इसका मतलब क्या है बेटा? इस दोहे में क्या बोल रहे कवि? समय का समय पर काम करना, समय चले जाने का बाद काम करे तो वो व्यर्थ है, व्यर्थ है ना बेटा। समय पर काम करना, तुमको भी सपोज देखो एग्जाम्पल, स्टूडेंट्स क्या करते बेटा, आज का कबीरदास क्या बोले? काल करे सो आज कर, आज करे सो अभी कर। क्यों बोले तो क्षेत्र में प्रलय आएगा, बहुरी फिर कब करे बोले तो आज का काम आज ही करना, आज कल का काम भी अब, आज का काम अभी करना, कल का काम भी आज करना। क्यों बोले तो एक सेकंड में क्या होता किसी को पता नहीं चलता, इसीलिए जब का काम जब भी करना, नहीं तो बहुत पेंडिंग हो जाता काम। कल लिख लेते, कल लिख तो बोले तो आज का काम रहता, कल का काम रहता और तीसरा दिन का काम रहता, वो बढ़ जाता, टेंशन हो जाता, माँ इतना लिखने का है, इतना लिखने का है, इतना जब का जब करे तो एक पार्ट कंप्लीट होने का बाद उनका लिख लेना, उनका पढ़ लिए तो तुमको एग्जाम में इजी हो जाता, नहीं परीक्षा में सफल हो जाता, कामयाब हो जाता, नहीं वैसा कवि इस दोहे में बोले। और एक बार देखेंगे, प्राण तृषा दिल के रहे तोरे हो जलपान, पीछे जलभर साहस गट डारे मिलत ना प्राण। प्राण चले जाने का बाद थोड़ा सा पानी मिले तो भी गड़े गड़े, थाउजेंड गड़े से पानी लाए तो प्राण फिर लौट नहीं आता। इसीलिए वृंदावन दास क्या बोल रहे? समय पर काम करना, समय चले जाने का बाद काम करे तो भी वो व्यर्थ है बोल के बोल रहे। क्यों बोले तो
हम क्या करते, ऋतु के अनुसार पौधे क्या करते, पौधे उगते उसके फल देते। ऋतु चल जाने के बाद फल दिए तो हम जल्दी होना बोल के आम का खजूर का पेड़ रख के आम का फल होना बोले तो आता, खजूर को आम का फल उगते नहीं उगते, समय होने का उसका समय पर वो करते, गड़े गड़े जल्दी होना आम का फल बोल के पौधा लगा के घड़े घड़े पानी डाले तो वो क्या होता, खराब हो जाता, नहीं देते, उनका ऋतु के अनुसार दे। तीसरा रहे समीप बड़े को होत बड़ो हित में सबही जानत बढ़त है वृक्ष बराबर बेल। इधर क्या बोल रहे, रहे समीप बड़ों के होत बड़ो हित में सबही जनत बढ़त है वृक्ष बराबर बेल। क्या बोल रहे, बड़ों के निकट रहने से लाभ भी बड़ा होता है, होता अच्छा है। दुष्टों से दूर रहना क्या है, ये कहाँ बताए बेटा, दुष्टों से दूर रहना सज्जनों के साथ रहना, दुष्टों से दूर रहना बेटा सज्जनों के साथ रहना, उनका गुण हमें आ जाता। हाँ, दुर्जनों से दुष्टों से साहस करे तो तुमको भी अच्छा गुण नहीं आता, बुरा गुण का आदत हो जाता, तुमका भी काम समय पर नहीं करते। ओके, बड़ों के निकट रहने से लाभ भी बड़ा होता है। यहाँ तो हम सभी जानते हैं कि वृक्ष के साथ रहने से छोटी लता भी उसके बराबर हो बढ़ जाती है। क्या बोल रहे इसमें वृंदावन दास, बड़ों के निकट रहने से लाभ भी बड़ा होता है, बहुत लाभ होता नहीं। अच्छा, एक सज्जनों का साथ रखे तो हमको भी थोड़ा अच्छा गुण पैदा होता हमें, नहीं? वहाँ तो हम सभी जानते हैं कि वृक्ष के साथ रहने से क्या होता बेटा, उसका नीचे छोटी लता भी उसके बराबर से बढ़ जाती है, उनका देख के उन्हों भी उनका फॉलो करते ऐसा, इसीलिए बड़ों का साथ रहना बोल के बोल रहे। बलि की संगति करने से भलाई भी होता है, बलि की संगति, बलि बोले तो अच्छाई ग्रहण कर सकते बेटा हम भी। रखे समीप बड़ों को होत बड़े हित मिले सबाही जनत बढ़त है वृक्ष बराबर दे। क्या बोले, वृक्ष के साथ छोटी लता भी बढ़ सकते हैं बोले तो क्या बोल रहे, वृक्ष हम एक पेड़ को देखते ऐसा रास्ते में जाते जाते आम का पेड़ देखो, जामुन का पेड़, वो देख के अम्मा कितना अच्छा है, एक ले लेंगे बोल के पत्थर लेते, क्या है देखते इधर लकड़ी है पत्थर है, देखे वो पत्थर से वो फल पाने के लिए हम पत्थर से मारने पर वृक्ष क्या करता बेटा, हमको खाने के लिए मीठे फल देता, उन्होंने छोट खाकर भी हमको खाने के लिए मीठे फल देता है ना। वृक्ष को हम कैसा ऐसा मार देते, थोड़ा भी कृपा नहीं उसका ऊपर, पत्थर लेके मार के वो फल पा लेते, मीठा फल हम खा लेते, उन्हों चोट लगता, उनको चोट लगने पर भी दूसरों के लिए ही उन्हों फूलते फलते। वृक्ष का ऐसा है, वृक्ष कैसा दूसरों के लिए फूलते फलते हैं, माला बनाने के लिए। नदी भी वैसे रहता बेटा, नदी भी उनका जल उन्हों नहीं पीते, दूसरों का हित के लिए वो प्रभाव करते, उनका उन्हों इकट्ठा नहीं करते, हमेशा प्रभाव होता रहता उनका। ओके, करेक्ट है बेटा। वृक्ष को हम पाने के लिए पत्थर से मारते, नो छोड़ कर भी हमको खाने के लिए मीठा फल देता है बेटा। ओके, अंडरस्टूड है बेटा। एक 3 पोएम्स याद कर लो बेटा आज, और एक बार पढ़ के बताते। नीकी पे पीकी लगे दिन अवसर की बात, जैसे बर्तन युद्ध में नहीं सिंगार सुहाग, बोले तो बात अच्छी होने पर भी यदि बिना संदर्भ के कही जाए, नहीं तो युद्ध के समय श्रृंगार रस की बात नहीं करना, नहीं वो सही का शोभा नहीं देते। प्राण तृषातुर के रहते थोड़ा हो जलपान, पीछे जलकर साहस ढारे मिलत ना प्राण। क्या बोल रहे हैं इन्हों, बड़ो प्राण चले जाने का बाद, प्यास से भूखे, बहुत प्यास हो रहा, प्राण चले जा रहे मगर पानी एक बूंद भी नहीं मिले, प्राण चले जाने के बाद
लास्ट रहे समेत बड़ों के हो तो बड़ों हित में सबाही जानत बढ़त है रुच बराबर पे। इसमें क्या बोल रहे, बड़ों के निकट रहने से लाभ भी बड़े होता है। यही तो सभी जानते हैं कि वृक्ष के साथ रहने से लता भी बढ़ सकते हैं। बोले तो क्या है, बड़े की संगति में रहने से हम भी भलाई होती है। ओके, आज का समय समाप्त हो गया बेटा। मैं होमवर्क लिखते बेटा। देखो होमवर्क क्या है, ये 3 पोएम्स का भी परिचय और ये 3 दोहे का भी परिचय, 3 दोहे लेंथ में। ओके, अगले क्लास में पढ़ाते। धन्यवाद। Good morning students. After finishing this unit 3 A reading, Swami was expelled from the school. We are continuing this A reading, not just a teacher but a friend. Now in some schools or anywhere, how the children will be, as a teacher he will be there, he or she, they will consider as a friend. Why they will consider as a friend? Because if they are having a good child, if they are having very good qualities and they are having some of the doubts and they can't able to do in their houses, the parents are illiterate and they are not having any financial problem, like such things are there for the good children, and some of the schools the teachers are the best. What they will look after, they will look after the students' future and they will be as a friends and they will guide the child to go to higher level, and whatever the problems are they are facing, they will solve that problems and they will do the best to the children. Same like that only, a boy who is considering a teacher as a best friend. We are going to read out this poem. I had now here to turn, had now here to go. This is just something I think you need to know. I don't know what made me trust you. I still remember the day when I told you what I have been through. I thought I should run away, go hide in a hole, but then you really brought out my true soul. What happened? He is saying to a teacher. He is a teacher. A boy is saying to a teacher. What he is saying? I had now here to turn, had now here to go. He is a boy who was studying in 8th standard and he was used to go. If after completion of 8th class, which class they used to go? They used to go to 9th class, and like that only he was habituated in 8th class a teacher, and he is saying that I had now here to turn, I had now here to go. Now here it was the turn came to go to other class. This is just something I think you need to know. This I was saying that just you should know that I am going to another class. I don't know what made me trust you, and he is saying that I don't know what the trust was there in between both of us. I trusted you. I still remember the day when I told you what I have been through, and he is saying when I was in a sadness, the feelings, and you are there beside me. I won't forget that all the days. I still remember the day, whatever you given the guidance to me. I thought I should run away, go hide in a hole. If he is having some of the problems, the boy he is facing, what he used to do, he used to go from the school or from the house to hide in one of the hole. And he got, whenever he is getting the tension, he used to problems, he used to go from that place and he used to go and hide in one of the hole. And what happened? But then you really brought out my true soul. And the teacher went to that boy, and where he was hiding, he used to take that boy into the correct place, and he used to guide that boy by seeing that boy position, the problems, the difficulties, what he was going to face, that he used to say it is the correct one, it is the wrong one, you should not go and hide in the hole. That he given the encouragement. Who given the encouragement? The teacher was given the encouragement to the student. As each day grew longer, our trust became stronger. One on days, months, years ago passed away, our trust became stronger, and they fulfilled so much. If anything
Now not only the teacher and the student, the friendship, the family relationship, whatever it may be, if we are very honest for each and everyone, what happens, the relationship between the two persons, it will be very strong and they can't believe others, whatever the relationship having with the two. As each day grew longer, our trust became stronger. Just now I said, no, the trust became not only the teacher and also the student. Any relationship, if they are going to be very bond each other, the trust, the faith will be very stronger. Each time I wanted to cry, you stayed there right by my side. Whenever he used to cry with the help of the problems facing whatever the boy, he stayed side of me, means he is about to me, means what the problems are there, he used to solve that all the problems. Then I moved to the next grade. Boy, was I afraid that our trust would slowly fade, but I was wrong, we are still strong. And here then I moved to the next grade. Just now I said, no, he was the boy when he was studying in 8th class, he was very friendship to the teacher. And he is saying, when I was going to the next grade, our faith, whatever the faith is there, I was afraid because whatever the teacher you given the guidance, you will continue to the next or not. That our trust would slowly fade. Our whatever the trust, the strong feelings will be there, the faith will be there, it will be vanished, it will go. He is thinking himself only, the boy is thinking himself, but I was wrong. And he recalled that it was whatever I said to you, it was wrong. We are still strong. If any boy are there from previously, he was studying in our school from nursery to 10th. If he is going from one class to another class, we will remove that boy. What are the strong feelings are there, inner feelings are there, we will remove. We can't remove because every teacher, how they will guide, they will guide the students in a good position and they build a strong mind and they used to give the support. What support? Whatever they are going to face the problems or difficulties, they will encourage the student and they will go for the next time. Not only the good children, not about the bad children. Next. Even though sometimes you don't have time, you at least ask me if I am fine. Even though sometimes I am not, I feel like I have just been shot. I smile and say, yes, I am alright. Then I walk away and you are out of sight. I will just have to wait. I still have my faith. What happened? Even though sometimes you don't have time. Means teacher means he will be very busy. Daily he not used to see that boy every day. And you at least ask me when I am fine. I am fine. He used to ask. The teacher used to ask the child. Even though sometimes I am not. He is not having also. He used to ask about the boy. I feel like I have just been shot. I smile and say, yes, I am alright. When he was not okay also, he used to say that teacher that, okay, I am fine. I am alright. Then I walk away and you are out of sight. The boy used to go to in the class and the teacher goes to in the next class. I will just have to wait. I still have my faith. I should have to wait for some time. Still I am having the faith. I am so glad that you were there when I was sad. I was so glad means he is having the opportunity that you can be when I am having a sad feelings, you will be across me. And this is what makes you. And this is what makes you not just my 9th grade teacher, my friend. These are all the things, whatever you did for me, that thinks me about that you are not 9th class grade teacher, you are my friend. The boy is saying about the teacher, how he given the successful to the boy from each and every class and whatever the things he needed and when was he is getting the problems and he used to go and hide in a hole and the teacher brought him again he succeeded into grade to 9th class and he is saying about the teacher, you are not a 9th class teacher, you are my best friend. This is the story, this is the poem about the teacher and also one boy. Now here glossary. Trust means what? Believe. Hide, put or keep something in a place where it cannot be seen.
fade, something becoming paler or less bright. Now after finishing the B reading, I am going to start to C reading about homework. Homework has historically been given to students to reinforce what they learn at school and ultimately to help them learn the material better. However, too much homework is not helpful and can be counterproductive. Excessive amounts of time spent on completing homework can take away the kids' social life, family time, and it limits their participation in sports and other activities. The amount of homework a teacher has to give to a student should be restricted. Here about the homework, how the teachers are giving and the students whatever they are facing. Homework is historically reinforced and ultimately it is better to read the material. And whoever too much of homework is not helpful for counter abilities, and the family time, the limits, participation in other activities like sports, games, and after going to the house, they used to be with the family members like that. If we are giving so much of homework, these are all the activities, whatever they are going to do, it will be stopped, and he is saying that the homework should be restricted. Critically acclaimed author Tamim Ansari reports that since 1981, the amount of homework given to an average 6th class child has increased by more than 50%. Many people claim that the increase in homework dates as far back as 1957. The new competition that ever served as an incentive for schools to try to increase the volume of the curriculum. The amount of homework increases with the increase in class. Here what happened now, whenever they are going to be reports this, whatever their things are there, since from 1981 for the 6th class grade students, it was increased up to 50% of homework. Still it was increased, and it was increased. Many people claim that the increase in homework days as far as 1957. The new competition has used the schools increase the volume of the curriculum. The amount of homework increases with the increase in the class. When the class was upgrading, still the homework was increasing and increasing. Now whatever there in the 6th class, it was increased in the 7th. Like that they are upgrading the homeworks. Many teachers define large amounts of homework, claiming that it helps to prepare students for a world that is becoming increasingly competitive. However, Dr. Calvin, author of The End of Homework, argues that doing homework during high school has little or no effect on successful study skills of the students when they join college. And what he is saying, for the higher school students, it was not necessary to give a large amount of homework because they want to study the skills of the book and what to achieve in the knowledge, and whatever they are going to read and write, it will be very successful. Now if they are going in the higher school students, they used to go to the colleges. In the colleges they used to have the homeworks, and no, whatever they are to do, the work, it will be to read and writing part, it will be very less, and only the smaller children they used to give the homework. It was better than for the higher school students. Excessive amounts of homework can be harmful to kids both physically and mentally. A lot of homework usually needs a lot of books to carry. 55% of the Muscat and institution in the USA, children, as per the survey by researchers of Simmons College, carry loads heavier than 50% of their body weight. Here, excessive amounts of homework will harmful for the kids, not only the physically and also mentally, because by after going house they will prepare for the summer, they will be fresh up, and they used to give some of the time to play and with enjoyment with the family members, and after going also they used to be mentally, they will fix in the mind. Now small children, what happens after going home, the teacher gives lot of homework. Means what they will do after taking the bags, and they will remove and just they will fresh up. Again they used to write the homeworks continuously up to night. And what happens, not only the physically if they are writing this, the hands will pain a lot, and mentally also
things. Just regarding that, the students will be lost their physically and also mentally. And 55% of in the USA children in the survey, the researchers of college, they carry 50% of their body weight. Whatever the percentage of body is there to the child, it is the 50% heavy than the books, which is suggested limit. Carrying large amount of weight daily at a young age can do a lot of damage because bones are still in development stage. The US Consumer Product Safety Commission has reported that in 1999, more than 800 kids were treated in emergency wards for backpack related injuries. Many of these injuries can lead to serious problems later in life, including chronic shoulder, neck and back pain. What happened in the survey? They observed so many people, so many 800 of the kids they treated in the hospital. What happened? They are carrying heavy loads on the back of the body. What happens? They will bend like that only. Because why they will bend like that only? The heavy weight will be there on the back of the shoulders, and if they keep like this also, here the shoulders will be pain and back of the body also it will be get pain. And some of the people they got injured and they got treated in the hospital. And some of the people, what happened? The chronic shoulder problem and here the neck problem, the back pain problem. So many problems the children are facing because of lots of heavy loading books. And what happened here? The bones, how the kids they will be growing stage, and up to 18 to 19 years they will grow and the bones will be developed somewhat larger and larger. Thinking about that, what happens? It will be very harmful for the children, that it will be very damaged, the bones will be damaged a lot. For that purpose, so many people they joined in the hospitals and they treated the treatment, they given the treatment. Afterwards, so many people they included the neck problem and the bones problem and backward problem. Next, the large amount of homework is causing kids in both high school and junior high school to be up until midnight or later. When extracurricular activities such as sports, clubs, etc. are added to the picture, kids may even have to wake up early next morning to finish their homework, leaving them with an insufficient amount of sleep. Some parents and teachers argue that it could be beneficial to child's academics to limit after-school activities. However, cutting the time out of the few hours a week teenagers use for exercise could be a factor in the growing obesity cases. Here, what happened? Lot of homework if they are giving high school people and also junior school people until midnight or later, up to midnight or up to 12 o'clock, 1 o'clock they used to write the homework, because the next every morning the teacher used to show the homework. For that reason, what happened? The people the children they will write up to the midnight. And extracurriculars such as sports, clubs and the pictures, seeing that and if they are taking the time to see, to watch like the TV like that, what happens? They will sleep the night and early morning they used to get up. For early morning, why they used to get up? Because of again to write the homework, whatever it is there, incomplete. And it was insufficient time to sleep. They are not getting the sufficient sleep because up to the night they will write. And if they are spending for the clubbing, for the sports and other activities, again they used to get up in the early morning. For that purpose, the children are losing the sleep, the sufficient sleep. Some parents and teachers argue that it would be beneficial to a child's academics. Some people, the school people also, and some parents and the teachers, they will argue that that is the best way to write, but it was less time and cutting time of few hours a week teenagers. It was useful for exercise. The time whatever they are spending total to write the homework, it was causing the obesity, and they are the students by sitting and writing, they are finding the obesity. They are becoming very fat because they are not having any exercises, and after going home also sitting like that only continuous means it was causing obesity. Now the same class I will continue in the next class. Just I will continue the same lesson in the next class.